students, welcome to Java programming language. In the class we are discussing about handle text files in Java. ఈరోజు టాపిక్స్ ఏంటంటే వాట్ ఈస్ టెక్స్ట్ ఫైల్, అసలు టెక్స్ట్ ఫైల్ అంటే ఏంటి, క్రియేట్ టెక్స్ట్ ఫైల్స్ ఇన్ జావా, టెక్స్ట్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, డిలీట్ టెక్స్ట్ ఫైల్ ఇన్ జావాలో ఆ టెక్స్ట్ ఫైల్ని ఎలా డిలీట్ చేస్తాము, రీడ్ టెక్స్ట్ ఫ్రమ్ ఏ టెక్స్ట్ ఫైల్ ఇన్ జావా, టెక్స్ట్ ఫైల్లో నుంచి టెక్స్ట్ని ఎలా రీడ్ చేస్తాము, రైట్ టెక్స్ట్ ఇంటూ ఏ టెక్స్ట్ ఫైల్ ఇన్ జావా, టెక్స్ట్ ఫైల్లోంచి టెక్స్ట్ని ఎలా రాస్తాము, అండ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్లో ఇప్పుడు జావాలో రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ని మల్టిపుల్ వేస్లో పర్ఫామ్ చేస్తాం కదా. ఇక్కడ ప్రతి ఆపరేషన్లో జావాలో ఎలా పర్ఫామ్ చేస్తామో మాన్యువల్గా అయితే మనకి తెలుసు, బట్ జావాలో అయితే తెలియదు కదా. సో ఈ వీడియోలో జావాలో ఈ ఆపరేషన్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తామో చూద్దాము. ఇప్పుడు జావాలో ఈ ఆపరేషన్స్ అన్నీ జావా నుండి పర్ఫామ్ చేయడానికి ఒక్క వే మాత్రమే కాదు, మనకి చాలా వేస్ ప్రొవైడ్ చేస్తుంది జావాలో ఈ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి. అసలు ఫస్ట్ వాట్ ఈస్ టెక్స్ట్ ఫైల్? టెక్స్ట్ ఫైల్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే టెక్స్ట్ ఫైల్ అంటే ఇక్కడ పేరులోనే ఉండింది కదా ఏంటి, ఇన్ ఏ జావా ఏ టెక్స్ట్ ఫైల్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కంప్యూటర్ ఫైల్ that stores the data as a sequence of characters organized into a lines, unlike binary files which stores data in format specific to particular application or system. That files are designed to be human readable and can typically open and viewed using a basic text editor like Notepad, Windows or text editor. ఇప్పుడు టెక్స్ట్ ఫైల్ అంటే ఏంటంటే, ఇప్పుడు పేరులోనే ఉంది కదా, టెక్స్ట్ ఫైల్ అంటే ఏదైనా ఏ ఫైల్లో అయినా అయితే టెక్స్ట్ని స్టోర్ చేసుకుంటామో ఆ ఫైల్ని టెక్స్ట్ ఫైల్ అంటాము. అంటే ఇప్పుడు సపోజ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా, ఏంటి టెక్స్ట్ ఫైల్స్, వర్డ్ డాక్యుమెంట్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్, పీపీటీ ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఫైల్స్, ఇలా చాలా ఫైల్స్ ఉంటాయి. చాలా ఫైల్స్ మనకు ఉన్నాయి, ఒక టైప్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా. వీటన్నిటికీ డిఫరెంట్ ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్స్లో మనం ఒక టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటాం అండ్ ఒక ఫార్మేట్ని స్టోర్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పీడిఎఫ్ ఫైల్ తీసుకున్నాం అనుకో, దాంట్లో ఇమేజెస్ కావచ్చు, లైక్ చార్ట్స్ కావచ్చు, లైక్ లింక్స్ కావచ్చు, ఇలా చాలా స్టోర్ చేసుకుంటాము. అదే ఎక్సెల్ ఫైల్లో అయితే మన డేటా అంతా ఒక టేబులర్ ఫామ్లో ఉంటుంది, అది స్టోర్ చేసుకుంటాము. అదే వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటే దాంట్లో టెక్స్ట్ని స్టోర్ చేసుకుంటాము, టేబుల్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటాం, ఇంకా ఇమేజెస్ని, వీడియోస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క ఫైల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటాము. అలాగే టెక్స్ట్ ఫైల్లో అయితే ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ని మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. ఇమేజెస్, వీడియోస్, లింక్స్ వీటన్నిటిని స్టోర్ చేసుకోలేము. ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి, బోల్డ్ కానీ ఇటాలిక్ కానీ ఏమీ రాయలేము. ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ మాత్రమే స్టోర్ చేసుకుంటాము, అందుకే దాన్ని టెక్స్ట్ ఫైల్స్ అంటాము. ఇక్కడ టెక్స్ట్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్స్, న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి, వీటన్నిటి కాంబినేషనే టెక్స్ట్ అంటాము. ఇది టెక్స్ట్ ఫైల్. అండ్ కమింగ్ టు create a text file in Java. Creating a text file in Java involves utilizing classes from the java.io packages. అసలు టెక్స్ట్ ఫైల్ని క్రియేటింగ్ ఎలా చేస్తామంటే, యూజింగ్ java.io ప్యాకేజ్ నుంచి క్రియేట్ చేస్తాము. దీస్ ఫైల్ క్లాసెస్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద ఫైల్ పాత్ అండ్ ఫైల్ రైటర్ అండ్ బఫర్ రీడర్ ఈజ్ టైపికల్లీ యూజ్డ్ టు రైట్ ద కంటెంట్ ఫైల్. ఈ ఫైల్ అనేది ఎందుకంటే యూజ్ అవుతుంది, ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఫైల్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఫైల్ పాత్ని, ఫైల్ రైటర్ని, బఫర్ రైటర్ని యూజ్ చేసి ఆ కంటెంట్ అనేది ఫైల్లో షో చేస్తుంది. అండ్ కమింగ్ టు డిలీట్ టెక్స్ట్ ఫైల్ ఇన్ జావా. ఆ డిలీట్ ఎలా చేస్తామంటే, టు డిలీట్ ఏ టెక్స్ట్ ఫైల్ ఇన్ జావా one can use either in java.io.file or the java.nio.file classes. వీటి ద్వారా డిలీట్ చేస్తాము టెక్స్ట్ ఫైల్ని. దేనికి ఫస్ట్ java.io.file ఆర్ java.nio ఫైల్స్, వీటి ద్వారా మనము ఫైల్ని డిలీట్ చేస్తాం. ఫస్ట్ యూజింగ్ java.io.file. The file class provides the delete
method which attempts to delete the file or directory denoted by the abstract path name. ఈ java.io ఫైల్ అనేది డిలీట్ అనే మెథడ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ని డిలీట్ చేయనీకి యూజింగ్ java.nio.files. These file class is part of the NIO అంటే new input output API introduced in Java 7 offers more robust file operating including delete and delete if exits. ఇలా డిలీట్ చేస్తాము టెక్స్ట్ ఫైల్ని జావాలోంచి. అండ్ ఆ టెక్స్ట్ ఫైల్లోంచి ఎలా రీడ్ చేస్తామని చూద్దాం. టు రీడ్ టెక్స్ట్ ఫ్రమ్ ఏ టెక్స్ట్ ఫైల్ ఇన్ జావా సెవరల్ అప్రోచెస్ కెన్ బి యూజ్డ్ విత్ ఇన్ బఫర్ రీడర్ అండ్ స్కానర్ బీయింగ్ కామన్ చాయిస్ ఫర్ ద ఎఫిషియన్స్ అండ్ ఈజీ ఆఫ్ యూజ్. ఎలా రీడ్ చేస్తామంటే దేని ద్వారా అంటే యూజింగ్ బఫర్ రీడర్ అండ్ యూజింగ్ స్కానర్ అండ్ యూజింగ్ ఫైల్ రీడర్ ఆల్ ఫైల్స్. ఇలా దీని ద్వారా మనం రీడ్ చేయగలుగుతాము. ఫస్ట్ యూజింగ్ బఫర్ రీడర్ ఫర్ ఎఫిషియన్సీ లైన్ బై లైన్ రీడింగ్. ఇది లైన్ బై లైన్ రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం. దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ రీడింగ్ లార్జ్ టెక్స్ట్ ఫైల్స్ లైన్ బై లైన్. లార్జ్ టెక్స్ట్ ఫైల్స్ అంటే పెద్ద టెక్స్ట్ ఫైల్స్ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం. యూజింగ్ స్కానర్ ఫర్ ప్రైజింగ్ వేరియస్ డేటా టైప్స్. అండ్ ది స్కానర్ క్లాస్ ఈజ్ versatile and can read different data types, integers, strings, etc. from a file, making useful for structured data. ఈ స్కానర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే డేటా టైప్స్ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాము. లైక్ ఇంటీజర్, స్ట్రింగ్ ఇలాంటివి అన్నిటిని యూజ్ చేస్తాము. యూజింగ్ ఫైల్స్ రీడ్ ఆల్ ఫైల్స్. ఇది అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ రీడింగ్ ఎంటైర్ ఫైల్ ఇంటూ ఏ లిస్ట్. ఒక లిస్ట్లోంచి ఆ ఫైల్లో ఉన్న ఎంటైర్ ఫైల్ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ కమింగ్ టు write text into a text file in Java. To write text into a text file in Java, you can use the files write or buffered write class from the java.io ప్యాకేజ్ నుంచి రైట్ చేస్తాము టెక్స్ట్ ఫైల్స్ని. ఫస్ట్ ఫైల్ రైటర్ ఈజ్ యూజ్డ్ టు రైట్ క్యారెక్టర్స్. ఫైల్ రైటర్ అనేది క్యారెక్టర్స్ని రైట్ చేయడానికి యూజ్ చేస్తాము. రైట్స్ ద టెక్స్ట్. ఆ రైట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫైల్లో రైట్ చేయడానికి యూజ్ చేస్తాము. క్లోజెస్ ద ఫైల్. ఆ క్లోజ్ అనే మెథడ్ క్లోజ్ అనేది మనము క్లోజ్ చేయడానికి ఒక ఫైల్ని క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ద ఫైల్ example.txt text will be created in your project directory if it doesn't exist. This is the about text files in Java. Thank you guys.